అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బంగారం అంటే మనందరికీ కూడా ఒక లోహం లాంటిదైతే కాదు. అదొక ఎమోషన్ అని చెప్పొచ్చు. అయితే పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇలా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా బంగారానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి నెల కూడా స్టార్టింగ్‌లో అందరి మనసులో ఒకటే ప్రశ్న ఉంటుంది. అదేంటంటే ఈ నెల బంగారం ధర పెరుగుతుందా? తగ్గుతుందా? అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆగస్టు 2026లో కూడా ఇదే చర్చ అయితే వచ్చింది. మరి మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం అయితే ఈ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం అయితే తక్కువ అనే చెప్పొచ్చు. కానీ స్వల్ప హెచ్చు తగ్గులతో అయితే ఒక నిర్దిష్ట పరిధిలో అవి కొనసాగే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అంచనా ఎందుకు వస్తోంది అని చూస్తే 2026 స్టార్టింగ్లో అంటే జనవరిలో అలా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై సందిగ్ధత, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉద్రిక్తతల కారణంగా కూడా బంగారం ధరలు చాలా వేగంగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. సో చాలా మంది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని అప్పుడు అనుకున్నారు జనవరిలో పెరిగినప్పుడు. కానీ జులై నెలలో సీన్ రివర్స్ అయిపోయింది. పరిస్థితి కొంత మారిందనే చెప్పుకోవాలి. డాలర్ బలపడటం, అమెరికా ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికంటే కూడా కొంచెం మెరుగ్గా రావటం వల్ల బంగారం కొంత ఒత్తిడికి గురైందని చెప్పుకోవచ్చు. అయితే అయినప్పటికీ కూడా 4 నెలల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా ఈ హెచ్చుతగ్గులు అయితే కొంచెం కోలుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ అంటే మార్కెట్ ఒక పొజిషన్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక వెండి విషయానికి వస్తే గనక జూలైలో వెండి ధరల్లో తగ్గుదల కనిపించినా కానీ వెండి మార్కెట్ స్వభావం ఎప్పుడు కూడా బంగారం కంటే ఎక్కువ అస్థిరంగా ఉంటుంది. ఒక్క రోజులోనే భారీ పెరుగుదల అనేది కనిపించినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు వెండి విషయంలో. అలాగే ఒక్కసారిగా పడిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఏ విధంగానా ఉండొచ్చు అనమాట ఈ రెండిట్లో. అయితే ఆగస్టు నెలలో ధరలను ప్రభావితం చేసే ప్రధాన కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే గనక మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇచ్చే సంకేతాలు. ఇక రెండోది డాలర్ బలం అనేది, ఇంకోటి మూడోది రూపాయి డాలర్ మారక విలువ, ఇక నాలుగోది ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు అంటే ప్రపంచానికి సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఐదోది ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు పెంచుతున్నాయా లేదా తగ్గిస్తున్నాయా అన్న విషయం కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 5 అంశాల్లో ఏ ఒక్క దాంట్లోనైనా కూడా పెద్ద మార్పు వస్తే గనక బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడున్న వాటికంటే కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అని అంటే అసలు ఈ నెల బంగారం కొనాలా వద్దా? ఇది అందరి మైండ్లో ఉన్న ప్రశ్న కదా. మరి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం లేదా ఇంట్లో పెళ్లి కోసం ఏదైనా అవసరాల కోసం కొనుక్కున్నట్లయితే నిపుణులు ఏం చెప్తున్నారు, ఒక సలహా ఇస్తున్నారు. ఒకేసారి మొత్తం డబ్బుతో కొనుగోలు అయితే చేయకండి. ఇన్స్టాల్మెంట్ వైజ్ అయితే మీరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపియండి. దీనినే రూపీ కాస్ట్ యావరేజింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయనుకుందాం. సో మొత్తం ఒకేసారి దాంతో బంగారం కొనకుండా ప్రతి వారం లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి కొంచెం కొంచెంగా బంగారం కొనడం అనేది మంచిది. సో ఇలా చేస్తే కనుక ధరలు తగ్గినా లేకపోతే అవి పెరిగినా మీ కొనే దాని మీద అయితే అది ఎఫెక్ట్ చూపించదు. ఒకవేళ ధరలు పెరిగినా కనీసం కొంత బంగారం తక్కువ ధరకు కొన్నాం కదా, ఇప్పటికే కొనుగోలు చేసినాం కదా, దాని మీద మనకు బెనిఫిట్ అయింది కదా అని అనిపిస్తుంది. సో వెండి కొనే వాళ్ళకు కూడా ఇదే విధానం మంచిది అని అయితే నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి కొనకుండా ఇన్స్టాల్మెంట్ వైజ్లో కొనుక్కోమని చెప్పేసి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే మీరు మొత్తం కనుక ఇన్వెస్ట్మెంట్లో 100% బంగారం పెట్టడం అయితే సరైన విషయం అయితే కాదు. అది కరెక్ట్ డెసిషన్ కాదు. ఎందుకంటే సాధారణంగా మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 5 నుంచి 15% వరకు మాత్రమే బంగారం లేదా ఇతర విలువైన లోహాలు అంటే వెండి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఉంచితే గనక అది రిస్క్ తగ్గి పోర్ట్ఫోలియోకి సమతుల్యత వస్తుందని కూడా నిపుణులు చెబుతున్న మాట. సో చివరగా ఆగస్టు నెలలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని అయితే చెప్పలేం. అలాగే భారీగా పడిపోతాయని కూడా ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా అది చెప్పలేం. స్వల్ప హెచ్చు తగ్గులతోని స్థిర ద్రోణిలో కొనసాగే అంటే ఇప్పుడున్న రేటు కూడా కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే భారీగా అయితే ఒకటేసారి పెరిగే అవకాశం అయితే లేదు. స్వల్పంగా కొంచెం ఫ్లక్చుయేషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నెలాఖరులో గనక అంతర్జాతీయ పరిణామాలు గనక మారితే మనకి మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏవైనా కానీ మారితే మాత్రం ఖచ్చితంగా బంగారం ధర పెరిగే అవకాశం ఈ మంత్ ఎండ్లో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నమాట. అందుకే
రోజువారీ ధరల మార్పులను చూసి ఏదో రోజు చేంజ్ అవుతున్నాయి చూసి టెన్షన్ పడకుండా మీ అవసరము అలాగే మీ బడ్జెట్ ఎంత, మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, అసలు ఏంటి, పెళ్ళికి కొందాం అనుకుంటున్నారా, పండక్కి కొందాం అనుకుంటున్నారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొందాం అనుకుంటున్నారా, అసలు బంగారం ఎందుకు కొందాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు బంగారం అనేది ఇన్స్టాల్మెంట్ వైజ్ కొనడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నట్టు మనము ఒకవేళ ఇన్స్టాల్మెంట్ వైజ్ కొన్నప్పుడు ఒకవేళ తగ్గినప్పుడు మీరు కొనేసి కొంత ఉంచుకున్న తర్వాత ఫ్యూచర్లో కొంత పెరిగినప్పుడు అరే నేను తగ్గినప్పుడు కొంత పెట్టుకున్నాను కదా అని చెప్పి ఒక రిలీఫ్ వస్తుంది. సో పెరిగిన తర్వాత అది మళ్ళీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇన్స్టాల్మెంట్ వైజ్లో కొన్నప్పుడు కూడా ఎప్పుడు లాస్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీరు బంగారం కొనాలి, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలి అనుకుంటే కనుక మీరు విడతల వారీగా ఇన్స్టాల్మెంట్ వైజ్ కొనుక్కోవడం చాలా మంచిది. అండ్ కొంచెం పెరుగుతుందా బంగారం ధర అంటే పెరగొచ్చు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయే అన్ని పండుగల సీజన్, పెళ్లిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి మనకి డిమాండ్ పెరుగుతుంది. బంగారం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో కొనాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. ఎంతో కొంతైనా కొనుక్కొని పెట్టుకోవాలి అనుకుంటారు కాబట్టి. అండ్ పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి అని అంటే ఖచ్చితంగా హిందూ సంప్రదాయం ప్రకారం బంగారం అనేది మ్యాండేటరీ. సో ఖచ్చితంగా డిమాండ్ అనేది అయితే పెరుగుతుంది కదా, కొనే వాళ్ళ సంఖ్య ఈ శ్రావణ మాసం నుంచి అయితే బంగారం కొనే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతుంది. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది కనుక కొంచెం రేటు కూడా పెరగొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ దట్టు ఇందులో డిస్కౌంట్స్ కూడా ఇస్తారు చాలా షాప్ల వాళ్ళు కాబట్టి ఇంకా కొనే వాళ్ళు కూడా పెరుగుతారు. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ బట్టి అయితే మీరు బంగారం కొనాలనుకుంటున్నారు, దేనికి కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి.